హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్కేవి ఫ్యామిలీ. ఇప్పుడు ఈరోజు ఈ బ్లాగ్ గురించి అంటే రేపు మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మా వైఫ్కి యానివర్సరీ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇలా వచ్చాను. యాక్చువల్లీ యానివర్సరీ గిఫ్ట్ ఏంటంటే మా వెడ్డింగ్ ఆల్బమ్. 3 years నుంచి మా వెడ్డింగ్ ఆల్బమ్ తీసుకోలేదు, సో అది ఆర్డర్ చేశాను. రెడీ అయిందట, కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరుతున్నాను. లొకేషన్ దగ్గరకు వచ్చాను. పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలట ఆల్బమ్స్. దాంట్లో చిన్న షాపింగ్ కూడా చేశాను. మా వైఫ్కి ఒక డ్రెస్ తీసుకున్నాను. అదేంటిదో రేపు వేసుకున్నాక మీరే డైరెక్ట్ చూడండి. చలో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆల్బమ్స్ కలెక్ట్ చేసుకుందాం. హాయ్ గైస్, నేను నిన్న తీసుకొచ్చి కార్లో పెట్టాను. కార్ సౌండ్ విని ఏంటి అని నిన్నటి నుంచి అడుగుతుంది. ఏం తీసుకొచ్చా, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాయని చూపిస్తాను అంటే వినట్లేదు, ఆగట్లేదు. నాతో పాటు కిందకి వచ్చి తీసేసుకుంటా కదా, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాక కీస్ తీసేసుకుంటే రికార్డింగ్ కుదరదు, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ చూడలేము కదా అని వచ్చిన. ఇప్పుడు ఇస్తున్నా గిఫ్ట్. త్రీ ఇయర్స్ కదా బంగారం. హాయ్ గైస్, నేను సర్ప్రైజ్ చిన్న గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను. ఈరోజు మా మ్యారేజ్ డే. నేను అసలు ఏం రెడీ అవ్వలేదు, కొత్త డ్రెస్ తీసుకోలేదు, ఏం లేదు. బట్ స్మాల్ టోకెన్ సర్ప్రైజ్ టు మై హస్బెండ్. పిలుతాను, నేను ఇక్కడ పెట్టాను, చూపిస్తాను మీకు. లెటర్ రాశాను అండ్ నాకు లెటర్స్ రాయడం ఇష్టం. లెటర్స్ రాసి 2 gifts చూద్దాం, పిలుద్దాం. నాని, స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. గ్రాడ్యుయేషన్ అయినా? అవును, పీజీ సర్టిఫికేటా? చూడు. So this ఆ తర్వాత చదువుకోలే. అందుకే నన్ను జడ్జ్ చేయొద్దు అవి చూసి. అంటే నువ్వు వాడవు, నీ స్కిన్ ఎక్కువ టేక్ కేర్ చేయవని చెప్పేసి, బయట ఎక్కువ ఎండలో తిరుగుతావు కదా, అందుకని సన్ స్క్రీన్ ఇచ్చా కదా. ఈ సెకండ్ది ఏమై ఉంటుంది గెస్ చేయి, దాని రిలేటెడే. మనం ఇంట్లో ఆల్రెడీ మాయిశ్చరైజర్ వాడతాం కదా. ఇగో ఇది వచ్చింది. సన్ గ్లాసెస్. అంటే నేను ఎక్కువ నార్మల్ గా చూసి ఇచ్చేసాను. ఎట్లుందో ఏంటో, నీకు ఫేస్ కి సూట్ అవుతుందో లేదో నాకు తెలీదు. హోప్ ఇట్ లుక్స్ గుడ్ ఆన్ యూ. ఒకసారి పెట్టుకో, చాలా వేసింది వరకు, పెట్టుకో ఇంకా. ఓకే, నాట్ బ్యాడ్. ఒకసారి
డ్రెస్ తీసుకున్నా అన్నా కదా, ఇదే డ్రెస్. ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి. దీనికి చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా వచ్చింది. అండ్ కేక్ కట్ చేసే టైం. లితిక్ష వాళ్ళ అత్త పంపించింది కేక్, మా అక్క పంపించింది. చాలా ఎంజాయ్ చేస్తుంది. బాగుందా? చెప్పు బాగుంది కేక్ అని. బాగుందా? లితిక్ష కేక్ ఎలా ఉంది? లితిక్ష కేక్ బాగుందా? బిజీగా ఉంది కేక్ తినడంలో. థ్యాంక్ యూ. అమ్మకి పెట్టుకో, అమ్మకి కూడా పెట్టుకో. చెప్పు అమ్మకి పెట్టుకో. హ్యాపీ మ్యారేజ్ డేవా. థ్యాంక్ యూ. చలో, ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా డిసైడ్ అవ్వలేదు. దారిలో డిసైడ్ అవుతాం. డోర్ తీసి కూర్చోమని చెప్పాలి. అది ఫస్ట్ యానివర్సరీ అయితే చెప్తాం, ఇప్పుడు థర్డ్ యానివర్సరీ. థర్డ్ కే బోర్ కొట్టేసామా? బోర్ కొట్టలేదు, బోర్ కొడితే బయటికి వెళ్ళేటోళ్ళం కాదు కదా. బోర్ కొడితే బయటికి వెళ్తున్నాం. ముందు లైట్ వేసాం, వెలుగు మీ మీద ఎక్కడున్నా పడిపోతుంది ఆటోమేటిక్. మనమే లెట్స్ గో. ఎక్కడికి వెళ్దాం? బట్ వేర్ టు గో తెలీదు. లెట్స్ డిసైడ్. అందరం ఒకటేసారి చూద్దాం ఎటు వెళ్తున్నాం అనేది. Guess where we came? Anpera. Painting area. థర్స్డే అయితే రష్ బాగానే ఉంది. వెయిట్ చేయమన్నారు మమ్మల్ని ఒక 10 minutes. వెజ్ లేదు. వెజ్ ఉంటుంది చూడు. ఇదిగో చూడు, గోంగూర అంటారు. చాలా డీప్ గా చదువుతుంది. మరి చదవాలి కదా గైస్, ఇందులో ఏమేమి ఉన్నాయండి. రైట్ వస్తుంది కదా. నెక్స్ట్ టైం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నా. జస్ట్ నేను ఒక స్టార్టర్ చెప్పాం అంతే. ఆ స్టార్టర్ కి మినిమం 20 minutes పడుతుంది అంట.
సో అర్థం చేసుకోండి, స్టార్టర్ కి 20 మినిట్స్ పడితే ఇంకా మెయిన్ క్విజిన్ కి ఎంత టైం పడుతుంది. సో ముందే ఆలోచించి పెట్టుకోవాలి. యాక్చువల్గా నాకు అటు సైడ్ ఇద్దరికి 2 చైర్స్ ఉన్నాయి ఆపోజిట్ అలా కూర్చోవాలని ఉంది. టేబుల్స్ లేవు, ఫుల్ అంట. ఏమేమో ఫోటోలు ఇస్తుంది, ఇగో ఇట్లా ఫోటో దిగాలట. ఇంకెట్లా దిగడం తర్వాత? నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని, ఇంకా నాకు ఎడిటింగ్ స్కిల్స్ లేవు, పోస్ట్ చేయలేదు. అవన్నీ అలానే ఉంటాయి. ఎవరైనా ఎడిటర్స్ ఉంటే కమెంట్ చేయండి. అక్కడ కూర్చోవాలని ఉందని అడిగింది కదా, నేను వెళ్ళి అక్కడ టేబుల్ అడిగాను, వాళ్ళు రెడీ చేసి పెట్టారు. మళ్ళీ పిలిస్తే అక్కర్లేదు, నీ పక్కన కూర్చోను కదా నేను అక్కడ ఉంటాను అని ఇక్కడే కూర్చున్నాను. ఎందుకు అడిగావు మరి అక్కడ కూర్చోవాలని ఉందని? మళ్ళీ ఎందుకు వద్దన్నావు? నేను కనుక్కో. ఇంకా ఏం తినదు, ఉన్నాయని నా ప్లేట్ లో వేసేస్తుంది, లేకపోతే తన ప్లేట్ లో వదిలేస్తుంది. అంతే తప్ప నాకు పన్ను వస్తుంది. డెంటిస్ట్ దగ్గర పోదాం అన్న, రెస్టారెంట్ కాకుండా. వినలే, ఆర్డర్ ఇచ్చిన 10 minutes కి వచ్చినాయి. ఏం రావట్లేదా? ఇవి బ్యాగ్ లో వేసుకొని వెళ్ళిపోతాం. భిక్షకు ఆడుకోవడానికి బాగుంటుంది. చాలా కష్టం గైస్ ఇట్లా బ్లాగ్ చేయడం, ఇంకా పబ్లిక్ లో. అందరు చేస్తున్న వాళ్ళకి ఒక క్లాప్. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ పెడతానండి, వినిపిస్తుందో లేదా అని డౌట్. చూద్దాం. వినిపించకపోతే ఓన్లీ మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేయండి, వినిపిస్తే మా మాటలతోటి సతాయిస్తాం. మీరు భరించాల్సింది. వచ్చింది గోంగూర పన్నీర్ పాకెట్స్ అట. మా వైఫ్ దీన్ని చూడంగానే తినని అంటుంది. చూద్దాం. తిను కుట్టి. ఎలా ఉంది? బానే ఉందా? ఫ్రాంకీ లాగా ఉందా ఏంటి? చపాతీలో పెట్టుకున్నట్టుందా? కొంచెం అలానే ఉందా? బాగుంది. చట్నీ తోట ఫ్రైడ్ క్రిస్పీ కార్న్, like పన్నీర్ పాకెట్స్, గోంగూర పన్నీర్ పాకెట్, నాట్ బ్యాడ్, నైస్. ఫ్రైడ్ క్రిస్పీ పాకెట్. బ్యాక్గ్రౌండ్ లో మా గురించి పెట్టిన పాట అట్లా అనుకుంటున్నారా? కాదు, ఎవరో కేక్ కట్ చేస్తున్నారు, వాళ్ళది కూడా మ్యారేజ్. వాటి టేస్ట్ కన్నా పని నొప్పి ఎక్కువ ఉందేమో కదా. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అట. చూడడానికి వైట్ వైట్ ఉంది, టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. యాక్చువల్ గా పంటి నొప్పి ఉంది, అందుకే ఏమి తినాలని అనిపించలేదు, లేకపోతే మంచిగా ఏమన్నా తినేవాళ్ళం. టేస్టింగ్ టైం. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది గ్రీన్ కలర్ ఉంటది మొత్తం. వైట్ మిక్స్
వస్తున్నాడు. చెప్పకూడదు. అంటే ఇక్కడ పులావ్ అంటే పులావ్ లాగా చేస్తారు బట్ గైస్ మ్యాంగోనా మజాకా అంట గైస్ ఇది దాని పేరు. వంశీని డిన్నర్ కంప్లీట్ చేస్తాడని చెప్పాడు ఇది. బికాస్ ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్. నో ఓకే టేస్ట్ చేసి ఎలా ఉందో ఎప్పుడు ఫస్ట్ ఎట్లా టేస్ట్ చేయాలో అర్థం అవట్లేదు. స్పాంజ్ కేక్ ఉన్నట్టుంది కింద. ఎలా ఉంది? మామిడికాయలు తింటున్నట్టే ఉంది. మ్యాంగో అంటే స్పూన్ ఎందుకు బాగాలేదా? మ్యాంగో చాక్లెట్ ఉంటుంది చూడు, మ్యాంగో బైట్ అలానే మ్యాంగో బైట్ ఉంటుంది కదా రోల్ చేసి ఉంటుంది. సేమ్ అలానే ఉంటుంది. యాక్చువల్లీ నేను వీడియో ఇప్పుడు ఎందుకు ఆన్ చేసా అంటే ఈ వీడియో ముందు వరకు తిను అంటే ఇది అసలు తినలేదు. వీడియో ఆన్ చేసి వీడియో కోసం ఒక స్పూన్ తింటుందని అట్లా ఆన్ చేశాను. నాకు సిక్కేస్తుంది గాయస్, అందుకే నేను ఇట్లా టేబుల్ కింద పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇంకేం చెప్పాలి నేను? నా డ్రెస్ ఎలా ఉందో లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ కొడితే డ్రెస్ బాగున్నట్టు. కామెంట్ చేయండి. లైక్ చేస్తే తెలీదు. డ్రెస్ బాగాలేకపోతే లైక్ చేయడం ఆపేయకండి. ఓ దట్స్ ది థింగ్. అయితే కమెంట్ చేయండి. చాలా బ్లాగ్స్ తీస్తున్నాం గైస్, బట్ ఎడిటింగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ ఎడిటర్. అయితే మా అత్తయ్య అంది గైస్ ఇంట్లో నేను బాగున్నానా అని మా అత్తయ్యని అడిగితే అందుకే మా వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాము లేకపోతే పెళ్లి అయిపోతుండే అని అన్నారు గైస్. డన్ ఫైనల్లీ యానివర్సరీ డిన్నర్ డేట్ డన్. మొత్తానికి అంతేరా, అంతే. మ్యారేజ్ అయ్యాక మొత్తానికి అంతేరా అయితే అంతే. ఎన్నున్నా కానీ మాత్రం ఉండాలి లాస్ట్. హ్యాపీ ఇయర్స్. ఎలా ఉంది డిన్నర్ డేట్? నైస్. నీకు ఎలా ఉంది? ఎప్పుడు నన్ను అడుగుతాం, మన ఇద్దరిది కదా. నేను ఉంటా కాబట్టి అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి సూపర్. యా అవును.